అస్సలాముఅలైకుం. ఏంటి ఎక్కడో నిలబడుకొని అస్సలాముఅలైకుం చెప్తుందని అయితే ఆలోచిస్తున్నారా? ఎక్కడా కాదండి, ట్రైన్ కోసం మా తిప్పలు ఇది. రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చున్నాము. నేను, ప్రిన్స్, మా డాడీ కొద్దిగా బయటకు అయితే అలా వచ్చాము. కొద్దిగా వెజిటేబుల్స్ కావాలంటే ప్రిన్స్ని అయితే ఇలా ట్రైన్ అంటే ప్రిన్స్కి చాలా ఇష్టం అనేది చెప్పుకున్నాను కదా లైవ్లో. ఒకసారి ప్రిన్స్ ఆనందం అయితే చూడండి, ఒకసారి వీడియో చూపిస్తాను. అలాగే ఇదండి ట్రైన్ కోసం అయితే వచ్చున్నాము. ఆ హారన్ అయితే ఇస్తూ ఉంది, అందుకని డాడీ అయితే ఆపారు బైక్. వెళ్దాముండు ఒకసారి అయితే ట్రైన్ చూపించి అని చెప్పి వీడు చూడండి నాకంటే ముందు అయితే వెళ్ళిపోతా ఉన్నాడు. ఇదండి వాళ్ళ తాతయ్య అయితే ఎత్తుకొని చూపిస్తున్నారు. షయ్యు హాయ్ బోలే. అక్కడెక్కడో వస్తూ ఉంది, ఇక్కడ ప్రిన్స్ని అయితే పట్టలేకపోతున్నాం. దాన్ని వందే భారత్ ఏమో వస్తుంది. ప్రిన్స్ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి అయితే. इधर है देख हाँ है देख आती दे हाँ आती. అసలు వాడికి ట్రైన్ అంటే పిచ్చి, ఎందుకో తెలీదు. మా ఇంటి దగ్గర కూడా ట్రాక్ అయితే ఉంది, అక్కడికి ఎంతసేపు అక్కడికి తీసుకెళ్ళమని అయితే అడుగుతూ ఉంటాడు. ఎవరు దొరికితే వాళ్ళైతే వాడిని ట్రైన్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇదండి వందే భారత్ అయితే వచ్చింది. ఇదండి వస్తూ ఉంది. ఏందో సైలెంట్ అయిపోయాడు ఒకేసారి వందే భారత్ని అయితే చూసి. వాడికి ట్రైన్ అంటే ఈ ట్రైన్ లాగే ఉండాలేమో, ఇదేం కాదేమో వాడికి ట్రైన్. వాడి దృష్టిలో సైలెంట్గా చూస్తూ ఉన్నాడు. ఇదైతే ప్లాట్ఫామ్ అయితే యూజ్ అయితే చెయ్యట్లేదు, అందుకని చెప్పి ఇలా అయితే రావచ్చు బైక్స్ వేసుకొని. ఆ పక్కన స్టేషన్ మొత్తం అయితే యూజింగ్లో అవుతుంది చూడండి. ఇది మొత్తం యూజ్ అయితే చేస్తున్నారు. ఇది ప్లాట్ఫామ్ ఇంకా అయితే పూర్తిగా అయితే రెడీ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. మాది గూడూరు జంక్షన్. ఇది వందే భారత్. నేను కూడా ఇంత దగ్గర నుంచి చూడడం వందే భారత్ని ఇదే ఫస్ట్ టైము. అయిపోయింది, ట్రైన్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ప్రిన్స్ మొహంలో కూడా ఆనందం అయితే తగ్గిపోయింది. అదంటే ట్రైన్, నేనైతే చెప్పాను కదా వాడికి వందే భారత్ ట్రైన్ లాగైతే అనిపించట్లే. మేమైతే వెళ్ళిపోతున్నాం. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా అయితే బజార్కి వెళ్ళి ఇలా అయితే వచ్చాము. ఇప్పుడైతే మా మామయ్య ఒక వరి పంట అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్, అదైతే చూపిస్తాను చూడండి. అది హెల్త్కి అయితే చాలా మంచిదంట. మా అత్తమ్మకి హెల్త్ అయితే కొద్దిగా అయితే బాగాలేదు, ఆమెకైతే ఇవ్వడానికైతే మా మామయ్య అయితే పెంచుతూ ఉన్నారు. దాన్ని చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తాహిర్ అయితే మసీద్కి అయితే వెళ్ళున్నాడు, ఫాస్టింగ్ ఉన్నాడు. వాలేకుమ్ అస్సలాం. ఇదండి నేనైతే చెప్పాను కదా ఇది గోధుమ గడ్డి. హెల్త్ కంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లివర్కి, హార్ట్కి ఇదైతే ఎర్లీ మార్నింగ్ జ్యూస్ అయితే చేసుకుని తాగితే చాలా అంటే చాలా మంచిదంట. ఇప్పుడు వరకు అయితే మాకైతే ఎవ్వరికి తెలీదు, మా మామయ్యే ఫస్ట్ టైం అయితే కనిపెట్టారు దీన్ని. మా మామయ్యకి కూడా ఎవరో చెప్పారంట. చూడండి అసలు ఎంత బాగుందో. ఇది మొత్తము జ్యూస్ చేసి మా అత్తమ్మకు మార్నింగ్ అయితే ఇస్తారు. ఇంకా ఉంది దీనికైతే వాటరు ఇలా కొడతారంట అంత బాగా. కొద్దిగా మా మామయ్యకి తెలివి ఎక్కువ, వాటర్ కొట్టడానికి కూడా బాటిల్ చూడండి ఎలా రెడీ చేశారు. ఇద్దండి గోధుమలను అయితే ఇలా నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఏమో ఇద్దండి లైట్గా మొలకలు అయితే వచ్చున్నాయి చూడండి, నానబెట్టేశారు వీటిని. అలా వచ్చేసిన తర్వాత ఇలా మట్టిలో అయితే వేస్తారు. ఇలా గడ్డి అయితే మొలిచేస్తుంది. ఇది ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడైతే పెంచేస్తూ ఉన్నారు గడ్డిని. చాలా బాగుంది కదా. అందలే అందలే చూడండి, అన్నం మాత్రం తినడు. అయితే మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము. మా హస్బెండ్ కూడా తొందరగా అయితే వచ్చేసారు ఈరోజు. తనకి బయట అయితే కూర్చోన్నారు కొద్దిగా చల్లగా. ఎప్పుడైతే వచ్చారో వాటర్ అయితే ఇద్దామని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇందాకైతే బజార్కి అయితే వెళ్ళాను కదా ఫ్రెండ్స్. అప్పుడైతే ఇదండి మిర్చి తాడానికి వెళ్ళాను. మా హస్బెండ్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మిర్చి బజ్జీ కావాలని చెప్పి. అందుకని ఒక్క రకం కాదు 3 రకాలు అయితే చేస్తున్నాను. చూపిస్తాను చూడండి. అంటే ప్రాసెస్ అంటే నేను పిండి మొత్తం అయితే కలిపి పెట్టేశాను. లింక్ అయితే షార్ట్ వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. నా స్టైల్లో మిర్చి బజ్జీ అయితే ఎంత బాగా చేసుకుంటాను. పిండి మొత్తం అయితే కలిపి అయితే పెట్టేసాను. ఆయిల్ కూడా అయితే హీట్ అయితే అవుతుంది. చూడండి ఇంత పెద్ద మిర్చిని వచ్చి ఇలా అయితే కట్ చేసేసాను. నేను ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. ఇది వచ్చి మిర్చి బజ్జీ కోసం, ఇది వచ్చి అరటికాయ బజ్జీ కోసం, ఇదండి ఆలు బజ్జీ కోసం. అది చిన్న చిన్న పీసెస్ మిగిలితే అలా అయితే కట్ చేశాను. నీట్గా అయితే ఇలా కట్ చేసుకున్నాను. కలిపి పెట్టుకున్న పిండి, దీంట్లో జీరా, వాము, బేకింగ్ సోడా, నెక్స్ట్ వచ్చి సాల్ట్. ఇదండి ఆయిల్ అయితే హీట్ అయితే అవుతుంది. ఇంకా అయితే ఆయిల్ అయితే హీట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఇలా నా బంగారు కొండ అయితే నాతో అయితే జాయిన్ అయితే అయిపోయాడు ఫ్రెండ్స్. చేసేసేటప్పుడు ఎంత చిక్కగా నవ్వుతాడు. ఇక అయితే మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇది మొన్న చేసిన కారము, ఇది నిన్న చేసిన చట్నీ, రెండుతో అయితే అడ్జస్ట్ అయితే అయిపోతారు. ఇద్దండి ఇంకోసారి అయితే వేసుకున్నాను. నాకు మా మమ్మకి, మా డాడీకి అయితే నైట్ అయితే వేసిస్తాను మంచిలోకి. మీరు మీ డాడీకి అలాగే వేసిస్తారా? ఒక్కసారి అయితే కామెంట్ అయితే చేసేసేయండి. నాకు ఎక్కువ ఫ్రై అయితే నచ్చదు బజ్జీ, కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది. ఇంకా తీసేస్తున్నాను వీటిని. ఇదండి ఇలా అయితే వేసుకున్నాను. మా మమ్మకి నాకైతే డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే టైం అయితే కరెక్ట్గా 9:39 అయితే అవుతుంది ఫ్రెండ్స్. నిన్నైతే యాక్చువల్గా ప్రిన్స్కి అయితే వాళ్ళ డాడీ ఒక మోటార్ కార్ అయితే, అదే ఏదో రిమోట్ కార్ అంటారు కదా, రిమోట్ కార్ అయితే ఆర్డర్ అయితే పెట్టారు. నిన్నైతే అదైతే వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇదండి నిన్నైతే ఇదైతే వచ్చింది. వాడి కార్లన్నీ అయితే ఇరిగిపోయాయి వాడు ఆడుకునేటివి. అందుకని చాలా బొమ్మలు అయితే వాడికైతే ఆర్డర్ అయితే పెట్టున్నారు వాళ్ళ డాడీ. ఇది మోటార్ కారు బాగుంది ఫ్రెండ్స్. కానీ అదేదో ఆయనకి, నాకైతే దీని గురించి అయితే ఏం తెలీదు. దీంట్లో ఏదో ఆప్షన్స్ అయితే లేవంట, వెనక్కి ముందుకి మాత్రమే ఉందంట. 280 అయితే పడింది ఇది. ప్రిన్స్ ఇది నార్మల్గా అయితే ఫస్ట్ అయితే ఆడుకున్నాడు వాడు. నా తర్వాత వాళ్ళ డాడీ సెల్ తెచ్చి వేసిన తర్వాత అయితే చూడ్డానికి బాగుంది, మా ఆడుకుంటే కూడా బాగానే ఉంది. సెల్స్ తెచ్చి వేసి ఇదైతే రన్నింగ్ అయితే చేశారు వాళ్ళ డాడీ. ఇదైతే రన్నింగ్ అయితే చేశారు వాళ్ళ డాడీ. రన్నింగ్ చేసిన తర్వాత వాడు పెద్దగా ఎలా ఏడ్చాడు తెలుసా? ఏందో ఆ కారు ముందుకి వెనక్కి వెళ్తుంటే వాడి ముందుకు అలాగే దయ్యం వచ్చినట్టు అయితే వాడైతే ఫీల్ అయిపోతూ ఉన్నాడు. అందుకని చెప్పి అందులో అది ఆయనకేమో నచ్చలేదంట, బాగాలేవంట అవి. అదైతే రిటర్న్ అయితే పెట్టేశారు. ఈరోజు అయితే ఆ బ్రదర్ అయితే వచ్చారు, కొరియర్ బాయ్. నెక్స్ట్ అయితే నేను బజార్లో ఉన్నాను కాబట్టి రేపు రమ్మని అయితే చెప్పాను. టుమారో సండే, రేపు వస్తారు రారో అయితే తెలీదు. రిటర్న్ పెట్టేస్తున్నారు అది. ఇప్పుడైతే 9:30 అయితే అవుతుంది. ఆయన కొడుక్కి ఇప్పుడు కార్ కావాలని చెప్పి, అది బాగాలేదని చెప్పి గూగుల్లో ఆన్లైన్లో సెర్చ్ చేశారు. తనకి ఏమీ నచ్చలేదు. డైరెక్ట్గా అది షాప్కి అయితే వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడు తేడానికి. అలాగే అది కొనుక్కొని నమాజ్ చదువుకొని అయితే వస్తానని అయితే చెప్పారు. చూస్తూనే ఉండండి ఆయన ఏం కార్ తెస్తారు ఏంటి అనేది అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్ అయితే ఇందాకైతే 9:30 అని అయితే టైం అయితే చెప్పాను వీడియోలో. 9:30 అయితే కాదు, 8:30 టైము. అది మిస్ అయ్యి అయితే 9:30 అయినా అయితే వచ్చింది. ఇప్పుడైతే 9:10 అయితే అవుతుంది. ఇంకా అయితే తనైతే రాలేదు. నాకేమో నిద్ర అయితే వచ్చేస్తూ ఉంది. అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, వాళ్ళ డాడీ అయితే కార్ తాడానికి అయితే వెళ్ళున్నారని చెప్పి ఆయన అయితే వచ్చేసారు. కార్ అయితే తేలేదు. ఎందుకంటే ఇక్కడ ఆన్లైన్లో ఉన్న, నేనైతే చూపించిన కారు ఆన్లైన్లో అయితే 280 అయితే పడింది. అదే ఇక్కడైతే 500 600 అంట అదే కారు. అందుకని నేను తింటానని అయితే వచ్చేసారంట చెప్పారు. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పటికైతే తినలేదు. నేను తను వచ్చిన వరకు అయితే తినాను ఫ్రెండ్స్. అండ్ అక్కడైతే స్నాక్స్ అయితే ఈవినింగ్ స్నాక్స్ అయితే చెప్పాను కదా, అదే బజ్జీలు అయితే మళ్ళీ నంచుకోవడానికి అయితే ప్రిపేర్ అయితే చేసేస్తున్నాను. మామిడికాయ పప్పు అయితే చేశాను. దాంట్లో కాంబినేషన్ బజ్జీలు, కారం చట్నీ అయితే ఉంది.
దాంతో అడ్జస్ట్ అయి తినేస్తాము ఇప్పుడు. నేను బజ్జీల కోసమని పచ్చిమిర్చి ఆలు అవన్నీ అయితే చూపించాను కదా, అన్నీ అయితే ఒకేసారి అయితే మేమైతే తినేము ఫ్రెండ్స్. ఒకే చూసి ఎన్ని మిగిలిపోయాయి అయితే చూపిస్తాను చూడండి. ఇవన్నీ అయితే మిగిలిపోయాయి. నాకు కొద్దిగా ఆత్రం ఎక్కువ, అందుకని చెప్పి ఎక్కువ అయితే కట్ చేసేస్తాను. దీంట్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. వేళ టుమారో కావాలంటే చేసుకొని అయితే తినొచ్చు. నేనైతే నార్మల్గా కట్ చేశాను, అంటే ఎత్తి పెట్టుకోవాలని అయితే ఏమీ కట్ చేయలేదు. మాకైతే అక్కడ వరకు అయితే సరిపోయాయి, అందుకని ఇవి అయితే స్టోర్ చేసి పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో. ఇవైతే నంచుకోవడానికి అయితే వేసాను. మా హస్బెండ్కి అయితే కారు పిచ్చి బాగా అయితే పట్టిపోయిందండి. ఆన్లైన్లో అయితే సెర్చ్ చేస్తూనే ఉన్నారు. డిన్నర్ అయితే అయిపోయింది. టుడే అయితే ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. తప్పకుండా అది గోధుమ గడ్డిని అయితే ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే ఖచ్చితంగా మీరు అయితే ట్రై చేయండి. అది నేను త్వరలోనే ఒక షార్ట్ బ్లాగ్, అంటే ఎలా వెయ్యాలి, ఆ జ్యూస్ ఎలా తీసుకోవాలి మొత్తం అయితే నేనైతే షార్ట్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వ్లాగ్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి.